హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే ఒక మంచి అప్డేట్స్ అయితే మేము ముందుకు వచ్చానండి. మనకి ఆగస్టు 3 రోజు కామనర్స్కి గ్రూప్ డిస్కషన్స్ అయితే అయ్యాయి మనకు అన్నపూర్ణ స్టూడియోలో. ఆ వీడియో అయితే మీకు ముందే షార్ట్గా పెట్టేశాను. ఇది కూడా చాలా షార్ట్గా చేయడానికి ట్రై చేస్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి, నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. అయితే మనకి ఆగస్టు 3 రోజు అయితే గ్రూప్ డిస్కషన్స్ అయితే జరిగాయండి. దాదాపు 14,000 ఎబో అప్లికేషన్స్ అయితే వచ్చాయి, బాగా లక్షల్లో అయితే రాలేదు. సో అందులో నుంచి అయితే ఒక 200 మెంబర్స్ అంటే కొంతమందిని సెలెక్ట్ చేశారు. వాళ్ళని 9 బ్యాచెస్గా అయితే డివైడ్ చేశారు. ఒక్కొక్క బ్యాచ్లో ఒక 9 to 10 మెంబర్స్ అలా ఉన్నారండి. సో అట్లా ఒక అంటే 120 మెంబర్స్ వరకు అలా సెలెక్ట్ చేశారు. సో ఒక్కొక్క బ్యాచ్కి ఏంటంటే చాలామంది ఎక్కువ సోషల్ మీడియా ఫాలోవర్స్ ఉన్నారు, అంటే సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాగే కొంతమంది ట్రాన్స్జెండర్స్ ఫేమస్ వాళ్ళు, అలాగే ఇందులో కూడా కొంచెం మిస్ యూనివర్స్ ట్రాన్స్జెండర్ ఆ కేటగిరీలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లా చాలామంది, అలాగే చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా అప్లై చేసుకున్నారంట. సో వీళ్ళకైతే ఒక రేంజ్లో గొడవలు అయితే జరిగాయంట, రెచ్చిపోయారంట. కొన్ని గ్రూప్స్ అయితే అసలు విపరీతమైన గొడవలు, గల్లలు పట్టుకునేంత వరకు వెళ్ళారంట. అలాగే కొంతమంది మార్నింగ్ వాళ్ళకు ఎక్కువ అగ్రెషన్ లాగా గ్రూప్ డిస్కషన్స్ అయితే ఎక్కువ కోపం తెచ్చుకొని ఎక్కువ కొట్లాటలు అయ్యాయంట. ఇంకా ఈవినింగ్ బ్యాచ్ వాళ్ళు ఇంకా అంత గొడవలు కాకుండా కామ్గా కూల్గా అయ్యాయంట గ్రూప్ డిస్కషన్స్. సో ఆ గ్రూప్ డిస్కషన్స్ కూడా ఎలా అయ్యాయి అంటే అందులో ఏంటంటే అంటే ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క టాపిక్ ఇచ్చారనమాట. అమ్మాయిలు అబ్బాయిలు వీళ్ళలో అంటే ఎవరు ఎక్కువ, వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి అనేది ఇలాంటి టాపిక్స్ అనమాట. అలాగే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ ఆ టాపిక్ పైన మాట్లాడమని, ఆ టాపిక్ పైన డిస్కస్ చేయమని. అలాగే లివింగ్ రిలేషన్స్ గురించి, మ్యారేజ్ అంటే ఒక్కొక్క టీంకి ఒక్కొక్క టాపిక్ ఇచ్చారు. కొన్ని టీమ్స్కి అసలు టాపిక్స్ ఇవ్వకుండా మీరే క్రియేట్ చేసుకొని డిస్కస్ చేసుకోమన్నారంట. అలాగే ఈ బిగ్ బాస్లో నామినేషన్స్ పైన కూడా మాట్లాడమని చెప్పారంట. అదేంటి, ఆ ప్రక్రియ ఎందుకు చేస్తారు, అలాగే బిగ్ బాస్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడిగారంట. అలాగే వీళ్ళకి ఒక 50 pages బుక్లెట్ ఇచ్చారంట. ఆ 50 pages బుక్లెట్ రాయమన్నారంట. చాలా క్వశ్చన్స్ అంట బిగ్ బాస్ గురించే కానీ, అందులో జరిగే ప్రాసెస్ గురించి కానీ, కొంతమంది లాజికల్ థింకింగ్ చేసేలాగా ఒక 200 అట్లా క్వశ్చన్స్ కూడా బాగా ఇచ్చారంట. 50 pages బుక్లెట్ అంటే ఇంకా వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళు ఎలా రాస్తారు, వాళ్ళ టాలెంట్ ఏంటి అనేది బయటపడేయడానికి ఇలాంటి టెస్ట్లన్నీ పెట్టారనమాట. సో బిగ్ బాస్ టీంకు సంబంధించిన వాళ్ళే ఈ టెస్ట్లు అయితే పెట్టడం జరిగింది. అంటే అందులో హెడ్స్ ఉంటారు కదా, ఇట్లా మామూలుగా మెంబర్స్ సెలెక్ట్ చేస్తారు కదా, వాళ్ళే అనమాట. వాళ్ళే ఇదంతా చూసుకున్నారంట. ప్రతి వీడియో కూడా చూసారంట. వీళ్ళ లెవెల్లో వీడియోస్ అంట. ఒక్కొక్క వీడియో ఇంకా డాన్స్ అని ఇంకా ఏదేదో క్రియేట్ చేశారంట. ఓవర్గా చేశారంట కొంతమంది వీడియోస్ అయితే. ఇంకా డాన్స్ చేసి కూడా చూపించారంట వాళ్ళ టాలెంట్ని. ఏదో 3 minutesలో వాళ్ళ సెల్ఫ్, వాళ్ళ టాలెంట్ ఏంటి ఇలా ప్రొజెక్ట్ చేయమంటే పిచ్చిగా చేసి పంపించారంట. వాళ్ళకు బుర్రలు హీట్ ఎక్కిపోయాయంట ఆ వీడియోస్ చూడలేక. ఇంకా అలా సో కొంతమంది అంటే గ్రూప్ డిస్కషన్లో కావాలని డ్రామా చేశారంట. నేనైతే మాస్క్తోనే ఆడతాను, నాకు సార్ ముందే నా మాస్క్ తీస్తాను అని ఇట్లా పిచ్చిగా మాట్లాడారంట. కొంతమంది ఏమో చాలా పద్ధతిగా నీట్గా మాట్లాడారంట. సో 2-3 జడ్జెస్ ఉండి ఆ బీబీ టీం నుంచి ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేశారంట. సో ఇందులో వచ్చేసి కొంతమంది ఇప్పుడు సిద్దిపేట మోడల్ అని, పాలబిడ్డ అని, గొర్రె బిడ్డలు అని, పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ ఆ టైప్లో కూడా చాలామంది అయితే పంపించారంట. అలాగే టాప్ ట్రాన్స్జెండర్స్ అందులో వచ్చేసి అంకితా నాయుడు, ఈమెకు 300K ఫాలోవర్స్ ఉన్నారు. అన్న అఫీషియల్ అని ఈ అమ్మాయి. అలాగే ఇంకొకటి చంద్రముఖి అని, వీళ్ళు ఎక్కువ ఫేమస్ ఉన్న వాళ్ళనమాట. వీళ్ళు అప్లై చేసుకున్నారంట. మోస్ట్లీ వీళ్ళలో ఎవరో ఒకరు వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. అలాగే ఒక మోడల్ ఫారిన్ నుంచి వచ్చారంట, వాళ్ళంట. అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా చాలామంది వెళ్ళారంట. అలాగే పల్లవి ప్రశాంత్ కేటగిరీలో వచ్చేసి ఉత్తర ప్రకాష్ అంట. ఈయనకు 174K ఫాలోవర్స్ ఉన్నారు. అంటే ఇట్లా బిర్యానీ అలాంటి వీడియోస్ చేస్తాడంట. అలాగే సిద్దిపేట మోడల్ 83K ఫాలోవర్స్. అలాగే కూలీ బిడ్డ అని ఇట్లా అంటే నిరాహార దీక్ష చేస్తూ అలాంటి వీడియోస్ చేస్తారంట. అలాగే ఖమ్మం కోటేష్ ఈ మధ్యనే రీసెంట్గా 250 kilometers నడిచాడంట. అతనికి 9K ఫాలోవర్స్, కానీ వ్యూస్ మాత్రం బాగా ఎక్కువ ఉంటాయి. అలాగే
సయ్యద్ రోహన్ అబు మోడల్ అంట. ఇతనికి ఇంకా సోషల్ మీడియాలో పెద్దగా లేదు. జస్ట్ కొంతమంది మోడల్స్ కూడా వాళ్ళకి సోషల్ మీడియా అకౌంట్ లేదంట, జస్ట్ అలా. అలాగే సింగర్ శ్రీతేజ్ కూడా కామనర్గా వెళ్ళాడంట. అలాగే ఇంకా సోషల్ మీడియాలో కొంతమంది సాధనా నాయుడు, మను, శ్రీతేజ, యష్మి, మను మను సంథింగ్ ఏదో బ్రాండ్ లాగా ఉంది అతను. ఇలాగే మిస్ తెలంగాణ కల్కి అని మిస్ తెలంగాణ అయిందంటే ఈ అమ్మాయి కూడా. అలాగే శ్రీనివాస్ ఐటీ ఇంజనీర్ అంట, ఈయన కూడా మోస్ట్లీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయట. వీలైతే ఫోటోలు పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఇలా అయితే చాలా అయితే జరిగిందట. ఇందులో నుంచి ఒక 40 మెంబర్స్ అయితే సెలెక్ట్ అవుతారు. ఈ 40 మెంబర్స్లో నుంచి ఒక 15 మెంబర్స్ జ్యూరీ, అంటే 40 మెంబర్స్నేమో ఇట్లా మనం మొన్న చెప్పుకున్నాం కదా, శివాజీ గారు, ఇంకా వీళ్ళు మన కౌశలు, సన్నీ, ఇంకా నవదీప్, వీళ్ళు వచ్చి జ్యూరీ మెంబర్స్గా ఉండి అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అందులో నుంచి ఒక 15 మెంబర్స్ మనకు అగ్ని పరీక్ష షోకు 23rd స్టార్ట్ అవుతుందని చెప్పాను కదా, అందులో ఆడతారు. సో అప్పుడు ఆ 15 మెంబర్స్ కూడా నెక్స్ట్ మనకు బిగ్ బాస్ సీజన్లో వచ్చే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. ఇట్లా చాలా అయితే ఘోరంగా జరిగిందంట. ఇంకా అది ఒక రేంజ్లో ఇంకా గొడవలు, కొట్లాటలు ఇవన్నీ జరిగాయంట. ఇంకా నేను ఇంకా అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. సో వీళ్ళైతే ట్రాన్స్జెండర్స్ కానీ, ఎక్కువ కామనర్స్ అంటే కొంతమంది సోషల్ మీడియా పీపుల్, కొంతమంది ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు, కొంతమంది మంచి టాలెంటెడ్ పీపుల్, కొంతమంది క్రింజ్ కంటెంట్ ఇచ్చేవాళ్ళు, కొంతమంది అంటే ఇట్లా రకరకాల కంటెంట్ ఇచ్చే వాళ్ళని చూసి సెలెక్ట్ చేస్తారు మోస్ట్లీ. ఇంకా 9 కామనర్స్ ఉండొచ్చు, 9 సెలబ్రిటీస్, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు. ఇలా షో అయితే జరిగే అవకాశం అయితే ఉంది. సో ఇంకా నేనేమన్నా అప్డేట్స్ అయితే మీకు షేర్ చేస్తూనే ఉంటాను. ఇంకా లాంగ్ అయితే చేయలేను, ఎప్పుడే మీకు బోర్ కొట్టేస్తుంది లాంగ్ చేస్తే. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని అప్డేట్స్తో ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.